అసలేం వినపడతలేదండి. థ్యాంక్ యూ లార్డ్. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు ఈ విధముగా దేవుడు మనకొక అవకాశాన్ని ఇచ్చాడు. మన దేశం కోసం ప్రార్థించటానికి దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన కార్యాలన్నిటినీ బట్టి ప్రభుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరొకను శ్రేష్టమైన దినములోనికి, ప్రత్యేకమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు స్తుతిస్తున్నాము. తండ్రి, బానిసత్వము నుండి మా దేశ ప్రజలందరినీ, మమ్మల్ందరినీ విడిపించి తండ్రి నీ కృపలో ఇంతవరకు భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని మరి ముఖ్యంగా నీకు మమ్ములను, మా దేశ ప్రజలందరినీ నీకు అప్పగించుకుంటున్నాము. కృపగలిగిన దేవా, మా దేశమును, మా దేశ ప్రజలందరినీ ఇంతవరకు కాచి కాపాడుతూ నీవు చూపిస్తున్న నీ కృపకు, నీ ప్రేమకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దేశమునకు వెలుగు వచ్చులాగున ప్రార్థిస్తున్నాము. ఈరోజు ముఖ్యముగా నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగా జరిగించుకొనండి. శక్తి చేతను, బలము చేతను కాక నీ యొక్క ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా హృదయ లోతుల్లో నుండి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, నిన్ను గణపరచటానికి, నిన్ను స్తుతించటానికి సహాయం చేయండి. సమస్తమును నీ స్వాధీనపరుచుకోమని ప్రార్థిస్తున్నాము. కేవలము నీ నామమే మహిమపరచబడునుగాక, నీ ఉద్దేశములన్నీ నెరవేర్చబడునుగాక. నీకు స్తోత్రాలు. కూర్చున్న ప్రతి వారికి ఏక హృదయము, మనస్సు, ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మను మెండుగా ఈ సమయములో అయా ఈ మీటింగులో ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. మా భారతదేశము మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మీరే అధ్యక్షుడిగా, నాయకుడిగా, బోధకుడిగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మరి ప్రభుని స్తుతించి ఆరాధిద్దామండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాము. అందరము కూడా ప్రతి పాటను అర్థం చేసుకుంటూ ప్రభుని గణపరచుదాము. ప్రార్థనా పూర్వకంగా కూడా మన దేశాన్ని ఎత్తి పట్టుకుందాం.
దేశమా సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా అని పాడుకుందామండి. దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా, దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా, దేశమ సంతోషించుమా.
ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా దేశమ సంతోషించుమా థ్యాంక్ యూ లార్డ్. ఫోన్లో ఉన్న వారికి వాయిస్ లేదండి.
హల్లెలూయా. మరొక పాట పాడుకుందాము. సజీవుడవైన యేసయ్య, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై
హల్లెలూయా. చివరిగా మరొక పాట పాడుకుందామండి. దేవుని స్తుతిద్దాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును అని పాడుకున్నాము. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబోని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబోని జ్యోతి వలె లెమ్ము. జనములుని వెలుగునకు మరుగిడి వచ్చెదరు, రాజులుని ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములుని వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులుని ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించు.
యెహోవా మహిమా ఒంటరి అయిన వారు వేమంతియగును, ఎన్నికలేని వారు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వారు వేమంతియగును, ఎన్నికలేని వారు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగానుందును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగానుందును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబరుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 యెహోవా మహిమా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక దినము దేవునితో ఆరాధించటానికి ఇదిగో మనందరము కలిసి దేవుని స్తుతించటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నామండి. చిన్న వర్తమానాన్ని చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం చదువుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేదంటే నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్పగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, వందనమయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే మా జీవితంలో అనుగ్రహించి నీ సన్నిధిలో ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృపేనైనా. నీ కృపను బట్టి గత కాలం అంతా కూడా మమ్మల్ని భద్రపరిచావు. మరొక నూతనమైనటువంటి స్వతంత్ర దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘముగా కూడి నిన్ను ఆరాధించుకోవడానికి, నువ్వు చేసిన మేలు కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధించామయ్యా. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యపు లోతుల్లోకి తీసుకువెళ్ళు. వాక్యము చెప్పు సంగతులతో మేమింకా స్వతంత్రులుగా అవ్వడానికి, నీ వాక్యము మాకు ఏది తెలియచేస్తుందో దానిని మేము నమ్మడానికి, స్వతంత్రులం అవ్వడానికి, స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకోవడానికి, స్వేచ్ఛగానైనా నీ సన్నిధికి చేరడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మా అందరితో మాట్లాడు. ఏ హృదయానికి ఏది అవసరమో నాయన పరిశుద్ధాత్మడా, నీవే మా అందరికీ బయలుపరచి నీవే మహిమ ఘనతలు పొందమని యేసునామమును బట్టి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొక ఇండిపెండెన్స్ డే, 80వ ఇండిపెండెన్స్ డే. అంటే 80 సంవత్సరాలైంది మనకి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి. అంటే బానిస బ్రతుకులో నుంచి మనల్ని విడుదల చేసి ఈ దేశాన్ని విడిపించి ఇదిగో 80 సంవత్సరాలైంది. 80 సంవత్సరాలుగా మనము స్వతంత్రులుగా ఉన్నాము. అంటే ఇంతకుముందు వేరే వారి చేతిలో బందీలుగా ఉన్నాము. వేరే వారి యందు మనము ఏమంటామంటే దాసులుగా ఉన్నాము. వేరే వారు ఏది చెబితే అది చేసేటట్టుగా ఉన్నాము. అంటే ఒక రకంగా బానిస బ్రతుకులో నుంచి మనము విడిపించబడ్డాము. మన దేశము విడిపించబడింది. మనందరికీ తెలుసు కదా, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు మాకు స్వతంత్రం కావాలి, మా దేశము కూడా ఇండిపెండెంట్గా మేము రోల్ చేసుకోగలము, ఇండిపెండెంట్గా మేము ఈ దేశాన్ని నడుపుకోగలము, ఈ దేశంలో మాకు స్వతంత్రం కావాలి, మీ చెప్పు చేతల్లో మేము ఉండలేకపోతున్నాము, ఈ బానిస బ్రతుకు నుంచి మమ్మల్ని విడుదల చేయండి అన్నట్టుగా మన దేశవాసులు, దేశ పౌరులు, మనకి తెలుసు కదా, ఆనాటి మహానుభావులు పోరాడి, శత్రువుతో పోరాడి, అంటే బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో విధమైనటువంటి ఏమంటామంటే అనేకమైన జైలు పాలైపోయి, శ్రమలు తిని, దెబ్బలు తిని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈ దేశము ఇదిగో 80 సంవత్సరాలుగా స్వతంత్ర దేశముగా పిలువబడుతూ ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఫ్రీగా మనము ఏదైనా చేసుకోవచ్చని, ఏదంటే అది సాధించుకోవచ్చని మనకి ఫ్రీడమ్ వచ్చింది. ఇంతకుముందు బానిస బతుకులో ఉన్నప్పుడు ఏదంటే అది మనము చెయ్యలేము,
ఏదంటే అది మనము స్వేచ్ఛగా ఆరాధించుకోలేము, లేదంటే స్వేచ్ఛాపరులము కాలేము. మనందరికీ తెలుసు కదా, ఒక పావురము లేకపోతే ఒక బర్డ్ పంజరములో ఉందంటే అదే ఇంకా దాన్ని విడిపించటానికి చాలా కష్టమైపోతుంది. దానిని విడిపించేటువంటి వారు లేక అది దానిలోనే ఉండి తనకు కావలసినవి అంటే బయట ప్రపంచాన్ని చూడలేక, బయట విహరించలేక, బయట ప్రపంచం ఎలాగుందో తెలుసుకోలేక బందీ అయిపోయి ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తెలుసుకోగలదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి చెడులు, ఎక్కడ ఏది దొరుకుతుందో, ఏది దాన్ని మనము వినియోగించుకుంటే మనకు బెనిఫిటో, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతూ ఉంది. అలాగే మనము కూడా స్వతంత్రులమయ్యాము. ఈ దేశానికి, లేకపోతే ఈ దేశము స్వతంత్ర దేశం అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి విభిన్నమైనటువంటి సంస్కృతులతో, విభిన్నమైనటువంటి భాషలతో, విభిన్నమైనటువంటి తెగలతో అనేక రకాలైనటువంటి ప్రజలు ఇదిగో మన దేశంలో ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరము ఆదరించుకుంటూ, ఒకరి సంస్కృతిని ఒకరము గౌరవించుకుంటూ ఇలాగా ముందుకు సాగిపోతూ ఉన్నాం. చాలా బాగుంది. 80 సంవత్సరాలుగా మనము ఇదే పరిస్థితిలో మనము ఆనందిస్తూ ఉన్నాము. ఇదే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఎందుకునంటే ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి మనము క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. క్రీస్తు చెప్పు సంగతులతో మనము ఆనందిస్తూ ఉన్నాం. క్రీస్తు ఇచ్చిన వాక్కులతో మనము విడుదల పొందుతూ ఉన్నాం. ఎలాంటి విడుదల పొందుతున్నాం, ఇంకా ఎలాంటి విడుదల పొందలేకపోతూ ఉన్నాం. ఇది ఈ లోకము చూసేటువంటి విడుదల కాదు, ఈ లోకము చెప్పుకోదగ్గటువంటిది కాదు. ఇది అంతరాత్మలో ప్రతి వ్యక్తిలోనూ, ఇది ప్రతి వ్యక్తిలో కూడా తెలుసుకోదగ్గటువంటి విషయాలు ఇవి. ప్రతి హృదయానికి కూడా అర్థం అవ్వాల్సినటువంటి విషయాలు ఇక్కడ మన యేసయ్య వివరిస్తూ ఉన్నాడు. యేసయ్య చెబుతున్నటువంటి సంగతులు మనకి ఎంతవరకు అర్థమవుతున్నాయి? యేసయ్య చెప్పినటువంటి సంగతులతో మనం ఎంతవరకు స్వతంత్రులమయ్యాము? ఎంతవరకు ఆయన ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని పొందుకొని మనము దేవునికి సమీపంగా రాగలుగుతూ ఉన్నాం? దేవునిలో ఆ స్వతంత్రత మనకుందా లేదా? లేదంటే ఇంకా దేవుడిచ్చినటువంటి స్వతంత్రత పొందుకోలేక ఇంకా బానిసత్వంలో ఏమన్నా ఉంటున్నామా? ఇంకా ఏదన్నా లోపాలు మనలో ఉంటున్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. వాక్యము ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ 31వ వచనములో యేసు తనను నమ్మినటువంటి యూదులతో అంటే తనతో దేవునితో సహవాసములో ఉన్న వారితో, లేకపోతే దేవునిని కలిగి ఉన్న వారితో కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ఎలాగా అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పెను. అంటే మనల్ని స్వతంత్రులుగా చేసేదేంటంట? సత్యమంట. మనల్ని ఫ్రీగా ఉంచగలిగింది ఏంటి అంటే సత్యమంట. అసలు సత్యం అంటే ఏంటి? ఇదే పిలాతు కూడా అడిగాడు కదా దేవుణ్ణి. దేవుడు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు అడిగాడు. ఎక్కడంటే కొంచెం ముందుగా చూస్తే మనము 18వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూస్తే, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన
ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి? పిలాతు న్యాయాధిపతి కదా, న్యాయము తీర్చేవాడి కదా, న్యాయపీఠం మీద కూర్చున్నవాడు కదా, ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అంటే యేసయ్య అన్నాడు, నేను సత్యము కోసం ఈ లోకానికి వచ్చాను. సత్యము ఎలాగా ఉంటుందో మీ అందరికీ చూపించటానికి నేను వచ్చాను. అంటే నేను సత్య సంబంధిని, సత్యము గూర్చి చెబుతున్నాను అని అంటే పిలాతు అంటాడు, అసలు సత్యం అంటే ఏంటి? అంటే సత్యము గురించి తెలియకుండానే ఇదిగో న్యాయపీఠం మీద కూర్చున్నాడా? అంటే లేదంటే యేసు చెప్పేటువంటి సత్యము వేరు, ఆయనలో ఉన్నటువంటి సత్యము వేరు కదండి. ఈ మనుషులు కూడాను రెండు విధాలుగా అనుకుంటారు, లేకపోతే రెండు విధాలుగా సత్యం అనుకొని అసత్యములోనే బ్రతుకుతూ ఉంటారు. ఎవరికి తెలిసింది వాళ్ళకే సత్యం అనుకుంటారు. నాకు తెలిసిందే సత్యము, ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఇంకొక వ్యక్తి అనుకుంటాడు, నాకు తెలిసిందే సత్యము, ఇదే సత్య మార్గం అనుకుంటారు. ఎవరికి వారే సత్యం అనుకుంటున్నారు. కానీ అసలు సత్యం ఏంటి? వాక్యము చెబుతూ ఉంది. వాక్యం చెబుతూ ఉంది, అప్పుడు సత్యము మిమ్ముల్ని స్వతంత్రులుగా చేయును. ప్రియమైనటువంటి వారలారా, మనము స్వతంత్రులుగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏ విషయాల్లో మనం ఇంకా బందీలుగా ఉన్నాం? ఏ విషయాలు మనము ఫ్రీగా చేయలేకపోతూ ఉన్నాం? ఏ విషయాలలో మనం ఇంకా ఏమంటామంటే అంత ఫ్రీడమ్ రాలేదు మనకి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎక్కడుంది? నీకు తెలిసింది కాదు సత్యం, నువ్వు వెంబడించేది కాదు సత్యం. ఏది సత్యం అంటే వాక్యము చెప్పేది సత్యం. వాక్యానుసారమైనటువంటి భక్తి సత్యములోకి నడిపిస్తుంది. అప్పుడు మనము ఫ్రీ అయిపోతాం. వాక్యము లేకుండా మనము స్వతంత్రులుగా ఉండాలనుకుంటేనండి అది వ్యర్థమే, లేదంటే మనం అనుకున్నదంతా కూడా అసత్యమే. సత్యము దేవుని వాక్యేనండి. ఒక మాట రాసింది ఎక్కడే, 17వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చూస్తే 16లో చూస్తే 17-16, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ఏంటిది సత్యం? వాక్యం సత్యం. నువ్వు అనుకున్నది సత్యం కాదు. ఈ ప్రజలు ఇచ్చినటువంటిది సత్యము కాదు. ఈ ప్రజలు బోధిస్తున్నది సత్యము కాదు. వాక్యము మాత్రమే సత్యం. వాక్యము ఎప్పుడైతే మనము పాటిస్తామో అప్పుడు మాత్రమే మనము స్వతంత్రులమవుతాం. నువ్వు స్వతంత్రులుగా మనము ఉండగలుగుతూ ఉన్నామా అంటేనండి, మనము స్వతంత్రులుగా ఉండలేకపోతున్నాము, ఇండిపెండెంట్గా ఉండలేకపోతున్నామంటే మనలో ఏమి లేదని, వాక్యము లేదని అర్థం. వాక్యము లేకపోతే మనము ఇంకా బందీలమే, ఇంకా వేరే వారి చేతిలో నలగగొట్టబడుతున్న వారమే. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇంకా దుష్టుడు మన మీద ప్రభుత్వం చేస్తూనే ఉన్నాడు. దుష్టుడు వేసే వాటికి ఇంకా మనము బలవుతూనే ఉన్నాము. వాణ్ణి ఎదిరించాలంటే నీకు నాకు ఈ లోక శక్తి సరిపోదు. ఈ లోకముతో మనము పోరాడలేము. వాణ్ణి ఈ లోకము చూసినట్టుగా ఈ లోకపు తంత్రాలతో మనము పోరాడలేము. మనము పోరాడగలిగింది ఒకే ఒకటి, అది వాక్యముతో. వాక్యమనే బాణాలు దుష్టుని మీద మనము వేసినప్పుడు మాత్రమేనండి మనము వాణ్ణి అనగగొట్టగలము, అధమగొట్టగలము.
ప్రియమైనటువంటి వారలారా, సత్యం 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 అని అంటున్నాము కానీ సత్యాన్ని అవలంబించటానికి వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వాక్యము లేకుండానే సత్యం అనుసరిస్తున్నామంటే అది వ్యర్థం కదా. వాక్యము లేకుండానే నేను అన్ని మంచి చేస్తున్నాను, నేను ఫ్రీ అయిపోయాను అని అనుకుంటే అది అసత్యమే కదా. వాక్యం లేకుండా మనం ఎలా ఫ్రీ అవుతాము? వాక్యము మనల్ని విడుదల చేస్తుంది. వాక్యము మనకు తెలుసు కదా, ఒక వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పాతవన్నిటినీ కూడా మర్చిపోజేస్తుంది. పాతయన్నీ కూడా మనల్ని ఏం చేస్తుందంటే భూస్థాపితం చేయగలుగుతూ ఉంది వాక్యము మనల్ని బ్రతికిస్తుంది కదా. వాక్యము మనల్ని ఎంకరేజ్ చేస్తుంది కదా. వాక్యము మనల్ని పురికొల్పుతూ ఉంది కదా. వాక్యము ద్వారా మనం ఇంకొక అడుగు వేయగలుగుతూ ఉన్నాము కదా. ఎక్కడి నుండి వచ్చింది వాక్యం ఇచ్చేటువంటి ధైర్యం? నీకు వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలను పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ముందుకెళ్తున్నాం. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? వాక్యం. ఎవరు చెప్పారు? ఇదిగో లేఖనము చెబుతూ ఉంది. ఒక్కోసారి ఈ మనుషులు ఎంతగానో మనల్ని ఓదారుస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా ఓదార్చాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ఓదార్చినప్పటికీ ఒక్కోసారి మనము ఓదార్చబడం. కానీ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంది. వాక్యము ఒక్కోసారి మనల్ని ఏమంటామంటే ఎక్కడో చీకటి అగాధములో ఉన్న వాళ్ళని కూడా లేవదీస్తుంది. గాఢాంధకారంలో, ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎవరు ఊహించినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? పైకి తీసుకొస్తుంది. వాక్యము బలపరుస్తూ ఉంది. అంటే మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వాక్యమేనండి పునాది. ఇక్కడ చాలా విషయాలు దేవుడు ఈ లోక సంబంధులు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక్కడ యూదులతోనూ దేవుడు వాళ్ళిద్దరికి మధ్య చాలా వివాదము లేకపోతే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఏంటి, మేము ఎవరమనుకున్నాము? మా తండ్రి ఎవరనుకున్నారు? అబ్రహాము కుమారులు మేము స్వతంత్రులము, మేము ఇంకా బందీ అయిపోయామంటావేంటి అన్నట్టుగా చాలా విషయాలు దేవునితో మాట్లాడారు. కానీ దేవుడు అన్నారు, మీరు నా వాక్యమందు నిలచి ఉంటే తప్ప మీరు స్వతంత్రులు అవ్వలేరు. పిలాతు అడిగాడు కదా, సత్యం అంటే ఏంటి అన్నాడు. దేవుడు అన్నాడు, సత్యము లేకపోతే సత్య సంబంధులు వేరు. అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా 17-16లో, లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరు లోక సంబంధులు కారు? మనము. దేవునితో ఉంటున్నటువంటి మనము ఈ లోక సంబంధులు కాదు. లోకములే ఉంటాము కానీ లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. మనల్ని దేంట్లో ప్రతిష్ఠ చేయమంటున్నాడు? వాక్యమందు, సత్యమందు. సత్యం ఉందండి ఇంతకి మనలో. సత్యముతోనే మనము బ్రతుకుతూ ఉన్నామా? అసత్యాన్నే సత్యం అనుకొని బ్రతుకుతూ ఉన్నామా? ఇందాక అనుకున్నాం కదా, 80 సంవత్సరాలైంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి. స్వతంత్ర జీవితం వస్తుందా మనకి? లేకపోతే వెళ్ళిపోతూ ఉందా? స్వతంత్రంగా మనము ఈ దేశంలో బ్రతకగలుగుతూ ఉన్నామా? లేకపోతే ఎవరి కంట్రోల్లోనూ ఉంటున్నామా? స్వతంత్రత అంటేనండి మనము ఫ్రీగా ఉండడం, మనల్ని ఎవరి కంట్రోల్ చేయటం కాదు, మన మీద ఎవరు అజమాయిషీ చేయడం కాదు, మనల్ని ఏమంటే రూల్స్ పెట్టడం కాదు మన మీద. కానీ ఈరోజు ఏమైపోయింది? దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వాడి ప్రభావముతో మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. మరలా మనల్ని ఏం చేస్తున్నాడంటే బానిస బ్రతుకు కిందకి తీసుకొస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, మరలా దాస్యపు కాడి కిందికి వెళ్ళకండి. ఎలాగా వెళ్ళకుండా ఉంటాము? దుష్టుడేమో మనల్ని
ఎప్పుడు మృంగుదుమా అని ప్రతి విషయములో కూడాను పొంచి చూస్తే లాగుతూ ఉన్నప్పుడు ఎలాగా మనం ఉండగలుగుతాము? వాక్యాన్ని పట్టుకున్నప్పుడు. వాక్యాన్ని పట్టుకున్నప్పుడు మనము స్వతంత్రులు. ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, వాక్యాన్ని పట్టుకున్నప్పుడు మనము స్వతంత్రులం అవుతాము. యేసయ్య కూడా చెప్పాడు కదా, ఇక్కడ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాన తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసెవరు? సత్యమైన మార్గం, జీవం. మన జీవితాలు సక్రమంగా సత్యముతో వెళ్ళాలి అని అంటే యేసే మార్గం అండి, వేరే మార్గం లేదు. పిలాతు అడిగాడు సత్యం అంటే ఏంటని. ఈరోజు నువ్వు నేను అడుగుతున్నామా సత్యం అంటే ఏంటి అని? ఒకవేళ మనకి ఏదన్నా డౌట్ ఉంటే ఇదిగో యేసే మార్గం అండి. యేసే మార్గము. యేసే మార్గం అంటే ఆయన వాక్యమే మార్గం. ఆయన వాక్యం మీద మనము ఆధారపడితే మనకి జీవ మార్గాన్ని ఆయన ప్రసాదిస్తాడు. మనము జీవ మార్గములో ప్రయాణిస్తాము. ఆయన పొందుపరిచినటువంటి, ఆయన సిద్ధపరిచినటువంటి, అది ఇందాక చదువుకున్నాం కదా మనము, అన్నాడు కదా 38లో, నేను రాజునే, సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసయ్య ఈ లోకానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడంట? సత్యం కోసం వచ్చాడంట. ఈరోజు మనము దేవునితో నడుస్తున్నాము, దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అంటే దేనిని పట్టుకొని? ఇదిగో ఆయనను పట్టుకొని. మరి ఆయన దేనికొచ్చాడు? సత్యం కోసం వచ్చాడు. సత్యాన్ని ప్రకటించటానికి, లేకపోతే ప్రకటించటం కూడా కాదు, ఇక్కడ అన్నాడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి. నీ సాక్ష్యము సత్యంగా ఉందా? మన సాక్ష్యం అండి, మనము సత్యవంతులమైతే ఇతరులకు మనము సాక్షిగా నిలబడతాం. అంటే దేవుడు మనలో ఉంటే, వాక్యము మనలో ఉంటే మనం ఆటోమేటిక్గా ఇతరులకు సాక్షులంగా ఉంటామండి. ఇదిగో ఈ ఇండిపెండెన్స్ డే రోజు మన జీవితాలలో, ఆధ్యాత్మికంగా వెళ్తున్నటువంటి మన జీవితాలలో ఇండిపెండెన్స్ వచ్చిందా? స్వాతంత్రులం అయ్యామా? ఇంకా బానిస బ్రతుకులో ఉంటున్నామా? ఇంకా దుష్టుడు వేసేటువంటి ఆ బాణాలకి లొంగిపోతూ ఉన్నామా? ధైర్యం రావట్లేదా? ధైర్యముతో వాణ్ణి పోరాడలేకపోతూ ఉన్నామా? ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నా వాక్యమే సత్యం, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యానుసారంగా బ్రతుకుదామండి. వాక్యం మీద ఆధారపడదాం. వాక్యాన్ని మనం ముందుంచుకుందాం. యేసయ్య సత్యం కోసం వచ్చాడు. మనము యేసయ్య బిడ్డలం కదా, మనము కూడా ఎలాంటి వారము? సత్య సంబంధులమే. మనం ఈ లోకములోనే ఉంటాం, కానీ సత్య సంబంధులం మనం. సత్యము దేవునితోనే ఉంది, దేవుడిచ్చినటువంటి మార్గములోనే ఉంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మార్గాన్ని వెతుకుదామండి. దుష్టుణ్ణి జయిద్దాము. దుష్టుడు వేసే బాణాలని దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో ఏమంటామంటే వాటితో పోరాడదాం. వాడు అనేక రకాలుగా వస్తుంటాడు. ఎన్ని రకాలుగా రానండి, మన దగ్గర జ్ఞానం ఉంది, సత్యం అనే జ్ఞానం ఉంది, దేవుని వాక్కులు ఉన్నాయి, మన దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. వాటిని పట్టుకొని ముందుకు కొనసాగుదాం. అటు రీతిగా దేవుడు మనందరినీ సిద్ధపరిచి ప్రయాణం ఆయన మార్గంలో ప్రయాణించేలాగున మనకి తోడుగా ఉండునుగాక. చిన్న మాట
ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, వందనమయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక ఇండిపెండెన్స్ డే మా జీవితంలో అనుమతించి నీ సన్నిధిలో ఆరాధించుకోవడానికి, సత్యము గురించి మేము వివరించటానికి, సత్య సంబంధి అయినటువంటి నిన్ను మా రోల్ మోడల్గా ఉంచుకోవడానికి మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యమే సత్యము నాయన. వాక్యానుసారంగా మేము బ్రతకడానికి, వాక్యములో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేము సంపాదించుకోవడానికి, వాక్యానుసారంగా ఈ లోకములోనూ నిన్ను చేరేంత వరకు కూడా మేము నడవగలగడానికి మా అందరికీ సహాయం చేయి. ఇంకా ఎవరైతే బానిస బ్రతుకులో ఉన్నారో, ఇంకా ఎవరైతే దుష్టుడు వేసే వాటి కింద అణిగి ఉన్నారో, నీ వాక్యము తట్టు తిరగడానికి, నిన్ను వెంబడించగలగడానికి, దాన్ని జయించి నీతో వాక్యముతో నడవగలగడానికి మా అందరికీ సహాయం చేయమని యేసునామమును బట్టి అడిగి వేడుకొని పొంది నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord, అమ్మా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ బ్రైట్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ మా అందరికీ. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ ద లార్డ్ అబ్బా, వందనాలండి.